మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు. సిఆర్జీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు పనులు చేపట్టేందుకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. అలాగే అమరావతి నిర్మాణాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. యాకోబ్, నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులపై ఈ భేటీ ఆమోద ముద్ర వేయనుంది. కీలకంగా సిఆర్డీఏ సంబంధించి, అదేవిధంగా ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించిన పనులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఏమైనా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన దీంతో పాటు సిఆర్డీకి సంబంధించి 22,607 కోట్ల రూపాయలు చేపట్టున్న 22 పనులు సంబంధించిన పనులకు ఆమోద ముద్ర వేయనున్నారు ఈ రోజు కేబినెట్ లో. మున్సిపల్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి, అదేవిధంగా పూర్తిగా కొన్ని శాఖలకు సంబంధించిన బిల్లులను ఈ రోజు ఆమోద ముద్ర వేయనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒకటే కాకుండా ఇప్పటికే విశాఖ, అదేవిధంగా రాజమండ్రి, గుడివాడకు సంబంధించిన కొన్ని పనులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో పూర్తి స్థాయి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఎందుకంటే గుడివాడకి సంబంధించి మెయిన్ రోడ్ సంబంధించి ఆ పనులకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. గత అసెంబ్లీ సెక్షన్ లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వేసిన క్వశ్చన్ కి దానికి సంబంధించిన పూర్తిగా ఈ రోజు దాని మీద కూడా ప్రశ్నోత్తరాల్లో ఈ రోజు దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు గుడివాడకి సంబంధించి కూడా కొన్ని పనులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. మంత్రివర్గంలో ఈ మంత్రులందరూ సమావేశానికి హాజరవుతారని కూడా చెప్పుకోవచ్చు.